యేసుక్రీస్తు నామంలో కూడొచ్చిన అందరికీ వందనాలండి. మనం దేవుణ్ణి ఆరాధించక ముందు మన దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన మన పట్ల ఎలాంటి క్రియలు చేశారు అని కొన్ని మాటలు చూసుకొని మనం దేవుణ్ణి ఆరాధించుకుందాం. దానికంటే ముందు నిర్గమాకాండము 33వ అధ్యాయము 17 నుంచి 22 వరకు మనం మార్చి చదువుకుందామండి. నిర్గమాకాండము 33వ అధ్యాయము 17 నుంచి 22 వరకు. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరుని బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించదను, నేను కరుణించు వాడిని కరుణించదను, ఎవని యందు కనికరపడదనో వాని యందు కనికరపడదనను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నువ్వు ఆ బండ మీద నిలవవలెను. అలాగే 34:6-7 వచనాలండి. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యము గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించను. కానీ ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకి రప్పించనని ప్రకటించాను. తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం దేవుని సహాయం కోసం. ప్రభా, మీకు వందనాలు యేసయ్యా, వాక్యం మీది ప్రభా, మీరు దేవుడవు అయ్యా. ఇదిగో తండ్రి, మిమ్మల్ని వివరించడానికి అయ్యా, మీ గురించి చెప్పడానికి ప్రభా నేను సరిపోను, నా జీవితం సరిపోదు. దేవా సహాయం చేయండి, పరిశుద్ధాత్మ దేవా నడిపించండి, కృప చూపించండి. ఎవరైతే వాళ్ళని త్వరపెట్టి తీసుకోమని కోరుకుంటా ఉన్నాం. ఈ చిన్న ప్రార్థన యేసు నామమున పరమ తండ్రి, ఆమేన్. మనకందరికీ తెలుసు, నిర్గమాకాండము 33వ అధ్యాయంలో మనం ఎన్నోసార్లు చూసుకున్న వాక్యమే. అయితే మనం కొన్ని విషయాలు ఆలోచన చేసి మనం ఆరాధన చేసుకుందాం. ఇక్కడ మనం చూస్తే మోషేకి ఒక ఆశ కలిగింది. ఏం కలిగిందండి? ఆశ కలిగింది. అది మనకి ఇక్కడ ఉంది, 33:18 ఉంది. అతడు దయచేసి నీ మహిమ నాకు చూపము. ఏమన్నాడు? నీ మహిమను నాకు చూపము. మోషేకి ఒక ఆశ కలిగింది. ఏంటంటే దేవా నీ మహిమను నేను చూడాలని. అదే మనం నెబుకద్నెజర్ రాజుని అడిగామనుకోండి, నీ మహిమ నాకు చూపించు అంటే రాజు ఏం చెప్తాడు? నా బిల్డింగ్ చూడు, నా వైభవం చూడు, నేను ఎంత బాగా కట్టుకున్నాను అంటాడు. అదే సొలొమోన్ అడిగితే ఏమంటాడు? నా జ్ఞానం చూడు, నేను దేవుని మందిరాన్ని కట్టాను, నా జ్ఞానం శివా దేశం దాకా వెళ్ళిపోయింది, అంత దూరం వెళ్ళిపోయింది. దావీదుని అడిగామనుకోండి, దావీదు ఏం చేస్తారంటే నా సైన్యం ఎంతో నేను లెక్కేస్తా అంటాడు, నా సైన్యం ఎంతో నేను లెక్కేస్తా అంటాడు. అలాగే లూసిఫర్ సైతాన్ ఉన్నాడు. లూసిఫర్ సైతాన్ని దేవుడు చాలా హెచ్చించాడు. ఆ హెచ్చింపునే చూసుకున్నాడు, కానీ దేవుణ్ణి చూసుకోలేదు. అయితే మనం కూడా మన మహిమ గురించి చెప్పాలంటే ఒక ఇల్లు కట్టామనుకోండి, ఏం చెప్తాం? ఈ బండలు అక్కడే, ఈ గోడ అక్కది, ఈ డోర్ అక్కడిది, ఈ టీవీ అక్కడిది, ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ చెప్పవా? మన గొప్పతనం మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే మోషేకి ఆశ కలిగింది. ఏంటంటే దేవా నీ మహిమ నాకు. మోషేకి తెలియదా దేవుని మహిమ? మోషే పుట్టినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయండి? మోషే పుట్టినప్పుడు పరిస్థితులు ఏంటి? పుట్టిన ప్రతి మగపిల్లోని చంపేయకూడదా? మోషేని కాపాడాడు దేవుడు. మోషే నీళ్ళలో నుంచి తీశాడు. ఎవరైతే చంపేస్తున్నారో వాళ్ళ దగ్గరే పెట్టాడు, వాళ్ళ దగ్గరే పెరిగాడు. అంటే మోషేకి దేవుడు తెలీదా? తెలుసా తెలీదా? తెలుసు. మనకు కూడా తెలుసు. మనకు కూడా కొన్ని విషయాలు దేవుని శక్తి
మన తల్లిదండ్రులు చెప్పడం ద్వారాలో లేకపోతే మనం అనుభవించడం ద్వారా తెలిసింది. అవునా? మోషేకి వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా ఒక ఇన్పుట్ ఉంది. దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నన్ను పెంచాడు, దేవుడు నన్ను పోషించాడు, నన్ను ఒక రాజగృహంలో పెట్టాడు, ఒక దాసుడిని తీసుకెళ్ళి రాజగృహంలో నన్ను పెట్టాడు. అది కూడా మోషేకి సరిపోలే. అలాగే మోషే ఐగుప్తుని నేను విడిపిస్తానని చెప్పేసి అక్కడ ఒక అతన్ని చంపి పారిపోతాడు. పారిపోయి ఎక్కడుంటాడు? అరణ్యంలో ఉంటాడు. అరణ్యంలో ఉన్నప్పుడు పొద కాలిపోతుంది, చెట్టు ఏం కాట్ల, పొద మండుతుంది, చెట్టుకేం కాట్ల. ఇదేంటో చూద్దామని వచ్చాడు. చూద్దామని వచ్చిన తర్వాత దేవుడు చెప్పాడు, నీ చెప్పులు తీసేయి, ఇది పరిశుద్ధ స్థలము అని దేవుడు చెప్పాడు. అక్కడ చెప్పాడు, నేను యెహోవానని చెప్పాడు. నేను యెహోవాని. ఒకసారి చూడండి, 3వ అధ్యాయము, నిర్గమాకాండము 3వ అధ్యాయము, నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడు మోషేకి తెలుసు. ఏం తెలుసు? దేవుడు పేరు తెలుసు. నువ్వెవరయ్యా అంటే, నేను ఉన్నవాడను, అనువాడను, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని కూడా చెప్తాడు కింద 15వ అధ్యాయంలో. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నీ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడని యెహోవా. దేవుని పేరు కూడా ఎవరో చెప్తే వినలా. ఎవరు చెప్పారు? దేవుడే స్వయాన్ని కనపడి చెప్పాడు. అవునా? దేవుడే స్వయాన్ని కనపడి చెప్పినా కానీ ఈయనకి 33వ అధ్యాయం వచ్చేసరికి దేవా నీ మహిమను నాకు చూపు. మొదటిగా మనం చూసాం, ఆయన కుటుంబంలో విశ్వాసం ద్వారా దేవుని క్రియలు చూశాడు, అది సరిపోలా. అలాగే దేవుడు పొద కాలుతా ఉంది, అక్కడేం కావట్లేదు. దేవుని పేరు కూడా తెలుసు, దేవుని పేరు కూడా ఆయనకి తెలుసు. అయినా కానీ దేవుడు ఇంకా అర్థం కాలేదు, దేవుడు ఇంకా అర్థం కాలేదు. ఆ తర్వాత ఐగుప్తులో ఆయన చాలా గొప్ప కార్యాలు చేశాడా? ఐగుప్తులో ఊరికనే బయటకు వచ్చారు వాళ్ళు? ఊరికనే బయటకు వచ్చారా? ఒక రాజకీయ నాయకులను అడిగితే వాళ్ళ శక్తి చూపిస్తారు, వాళ్ళ బలం చూపిస్తారు. అంతకంటే గొప్ప బలం చూపించాడు. ఎవరి ద్వారా చూపించాడు? మోషే ద్వారా. మోషే ఇక్కడ వెలుగు ఉంటుందంటే వెలుగుంది, ఇక్కడ చీకటి ఉంటుందంటే చీకటి ఉంది, నీళ్ళు రక్తంగా మారుతాయి అంటే రక్తంగా మారుతుంది. మోషేకి దేవుని శక్తి తెలీదా? దేవుని శక్తి తెలుసు, దేవుని శక్తి తెలుసు. అవునా? అలాగే ఎర్ర సముద్రం దగ్గర సముద్రం ఏమైపోయిందండి? పాయలైపోయింది. అంతకంటే దేవుని శక్తి కావాలా? అంతకంటే దేవుడు కావాలా? దేవుని శక్తి తెలుసు, దేవుని గురించి అనుభవం తెలుసు. ఆ తర్వాత మారాన్ని ఎలా చేశాడని ఆయన మధురంగా మార్చాడు. దేవుడిచ్చే ఆహారం కూడా ఆయన తింటున్నాడు, దేవుడిచ్చే ఆహారం కూడా ఆయన తింటున్నాడు. అయితే ఇక్కడికి వచ్చేసరికి దేవా నువ్వు నాకు కనపడు, నీ మహిమ నాకు చూపించు. మన జీవితం అర్థం చేసుకుంటే దేవుణ్ణి మనం కొన్ని స్టెప్స్గా దేవుణ్ణి ఎరుగుతూ ఉంటాం. దేవుణ్ణి రక్షకుడు ఎరుగుతాము, దేవుణ్ణి శక్తి మనం అనుభవిస్తాము, దేవుడు మనల్ని పోషకుడిగా మనం అనుభవిస్తాం. కానీ అసలు యాక్చువల్గా దేవుడు ఎవరు, ఆయన స్వభావం ఏంటి అనేది ఇక్కడ 33వ అధ్యాయంలో మోషేకి అర్థం కాల. ఇన్ని అనుభవాలున్నా, ఇంతమందిని నడిపిస్తూ ఉన్నా కానీ మోషేకి ఇంకా అర్థం కాల దేవుడు ఎవరో. ఇక్కడ ఏం జరిగిందంటే, మోషే దేవుడు పిలిచినప్పుడు పర్వతం మీదకి వెళ్ళాడు. పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత 40 రోజుల దాకా కిందకి రాలేదు. కిందకి రాకపోతే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఒక బొమ్మను చేసుకొని ఇదే నాదేవి, ఇదే మాదేవి, ఇదే మిమ్మల్ని ఎర్ర సముద్రం దాటించి బయటికి తెచ్చింది అన్నాడు. అవునా? అంత భయంకరమైన పాపం చేసిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు క్షమించాడు. దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. మోషే ప్రార్థన చేశాడు, దేవుడు క్షమించాడు. అసలు మోషేకి అర్థం కాల, మోషేకి అసలు అర్థమే కాల. దేవుని శక్తి, దేవుడు చిన్నప్పుడు తెలుసు అతనికి పొద అనుభవం ఉంది మోషేకి. అలాగే మోషేకి సముద్రం అనుభవం ఉంది, మారా మధురం అనుభవం ఉంది. కానీ ఇంకా దేవుడెవరో తెలియలా. మనం కూడా మన జీవితంలో దేవుడు మన కొన్ని సాక్ష్యాలు వింటూ ఉంటాం. దేవుడు మన పట్ల శక్తి, ఆయన బలాన్ని చూపించాడు, దేవుడు నాకు సహాయం చేశాడు. ఇవన్నీ పైన కనపడే పనులు.
అయితే మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? ఒకసారి చూడండి. 34వ అధ్యాయము 6వ వచనం. అతని ఎదుట కనికరమును, దయ, దీర్ఘశాంతము, ఆయన చాలు. ఇక్కడ మనం చూస్తే మోషేకి దేవుడు ఎవరో ఇప్పుడు అర్థమవుతుంది. దేవుడు ఎవరో అర్థమవుతుంది. దేవుడు ఎలాంటి దేవుడు? ఆయన కనికరం చూపించే దేవుడు. ఏ దేవుడు? కనికరం చూపించే దేవుడు. ఆయన దయ చూపించే దేవుడు, దీర్ఘశాంతం గల దేవుడు, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన కనికరం ఉంది కాబట్టే మనం ఈ మాట చూస్తాం. నిర్గమాకాండం 3వ అధ్యాయము 7వ వచనం. మరియు చాలా. ఇక్కడ మనం చూస్తే దేవుడు చూశాడు, దేవుడు విన్నాడు. దేవుడు చూశాడు, దేవుడు విన్నాడు. దేవుడు చూడడానికి, దేవుడు వినడానికి అసలు దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడంటే దేవుడు కనికరం చూపించే దేవుడు. వాళ్ళు వెట్టి పనులు చేస్తున్నారు, బానిసత్వంలో ఉన్నారు, ఫరో కింద నలిగిపోతూ ఉన్నారు. అవునా? ఫరో కింద నలిగిపోతా ఉన్నప్పుడు దేవుడు ఆయన మనసు ఆ బాధని, ఆ వేదనని దూరం నుంచి చూడాల, పరలోకం నుంచి చూడాల. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికొచ్చాడండి? నేను దిగి వచ్చితేనే ఉంటుంది. చూడండి ఒకసారి. ఐదు చదవండి అక్క. చాలు. దేవుడు దిగొచ్చాడు. దేవుడిని నడిపించిన ఫోర్స్ ఏంటి? దేవుడిని నడిపించింది. మనకి దేవుడు వింటాడు, దేవుడు మనకు కనికరం పడతాడు. అన్నిటికంటే ముందు దేవుడు దయగలవాడు. మన దేవుడు ఎలాంటాడు? దయగలవాడు. ఆయన దయ మన బాధను చూసేలా చేసింది. ఆయన కనికరం మన బాధని వినేలా చేసింది. ఈ కనికరం, ఈ దయ, ఇవి ఆయన సోర్స్. మన గుండె లాంటి. మనకి గుండె ఏం చేస్తూ ఉంటుంది? పంప్ చేస్తూ ఉంటుంది. బ్రెయిన్ అన్నీ చూసి రియాక్ట్ అవుతూ ఉంటుంది. అవునా? బ్రెయిన్లో సరైన నిర్ణయాలు చేయకపోతే చేతులు కాళ్ళు రియాక్ట్ అవుతాయా? వింటామా? చూస్తామా? దేవుని సోర్స్. దేవుడు ఎవరు అంటే ఆయన దయగలవాడు, ఆయన కనికరం గల దేవుడు. ఇవన్నీ ఇశ్రాయేల్ ప్రజలు మర్చిపోయారు. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుని శక్తే తెలుసు. ఏం తెలుసు? దేవుని శక్తే తెలుసు. దేవుడు ఎవరో తెలియదు. ఎందుకు తెలియదు అంటే వీళ్ళకి తెలుసు. వీళ్ళు ఏం చేస్తున్నారు? నడిపించిన దేవుడిని మర్చిపోయి ఏం చేస్తున్నారు? ఒక దూడం చేసుకొని ఇదే నా దేవుడు. మనకి దేవుని శక్తి ఒక్కటే తెలిస్తే మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేం. దేవుని శక్తి ఒక్కటే తెలిస్తే ఒక్కోసారి దేవుని క్రియలు ఆలస్యం అవుతాయి. ఇక్కడ 40 రోజులు ఆలస్యమైందా? 40 రోజులు ఆలస్యమైతే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? దేవుడు ఏమయ్యాడు అంటున్నాడు. అవునా? కొన్నిసార్లు బాధలు, కష్టాలు ఉంటాయి. అవి చాలా కాలం ఉంటాయి. కానీ నీ దేవుడు ఎవరో నీకు తెలియపోతే, నా దేవుడు ఎవరో నాకు తెలియపోతే, ఒకప్పుడు దేవుడు ఉన్నాడు, ఇప్పుడు దేవుడు ఏమయ్యాడు? అనే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అయితే మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే మన దేవుడు ఉన్నవాడు. ఆయన శక్తిని చూపిస్తాడు, ఆయన వింటాడు, ఆయన చూస్తాడు. కానీ అన్నిటికంటే ముందు అన్నిటిని నడిపించేది ఆయన స్వభావం. ఆయన నడిపిస్తూ ఉంటుంది. ఆయన స్వభావాన్ని, ఆయన మహిమని మోషేకి చూపిస్తూ ఉన్నాడు. మోషేకి ఒక పెద్ద క్వశ్చన్ ఉంది. ఈ ప్రజలు మాట వినరు. ఈ ప్రజలు ఏమినరు? మాట వినరు. వీళ్ళు అసలు వీళ్ళు మెడవంచని జనం. ఎలాంటి ప్రజలు? మెడవంచని జనం. ఇంతమందిని నన్ను నడిపించాలంటే నన్ను నడిపించే ఆయన నాకు తెలియాలి. నన్ను నడిపించే ఆయన నాకు తెలియకపోతే నేను వీళ్ళని నడిపించలేను. ఇశ్రాయేల్ ప్రజలకి ఐగుప్తులో వరుసగా మేళ్ళు జరుగుతూ వచ్చినాయి. వరుసగా దేవుని క్రియలు బయలుపడతా వస్తున్నాయి. బయలుపడ్డాయా? నీళ్లు
రక్తంగా మారింది. వెంటనే అయింది కదా. పేలు వచ్చినాయి, మిడతలు వచ్చినాయి, వడగండ్ల వర్షం పడ్డాయి. ఆ క్రియలన్నీ చూస్తూ ఉన్నప్పుడు మాకు ఏదైనా వెంటనే అయిపోవాలి, మాకు ఏదైనా వెంటనే అయిపోవాలి. అదే అరణ్యంలోకి వచ్చేసరికి ఏది వెంటనే అవట్లా. అవుతుందా? చేదు నీళ్ళు ఉన్నాయి, దాహం నిజం, చేదు నిజం. దాహం నిజమా కాదా? ఎడారిలో దాహం వేసిద్దండి, దాహం నిజం. ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి కూడా నిజం. అక్కడ ఏం చేశారు వీళ్ళు? దేవుని శక్తి తెలుసు కానీ దేవుడు ఎవరో తెలియదు. దేవుడు ఎవరో తెలియదు. దేవుడు ఎవరో తెలిసిన మోషే దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు ఎవరో తెలిసిన మోషే దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు వాళ్ళకి తెలుసు, దేవుడు చూశాడు కూడా ఆ నీళ్లు చేదుగా ఉన్నాయని. అవునా? దేవుని శక్తి ఒక్కటే తెలిస్తే మనం ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాం. మనం కూడా రక్షించబడ్డాం, దేవుణ్ణి రాజుగా ప్రభువుగా అంగీకరించాం. రక్షించబడిన తర్వాత రాజుగా ప్రభువుగా అంగీకరించిన తర్వాత లోకం నాది కాదు, లోకపు ఆశలు నాకు వద్దు అనుకొని మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్లాగా మనం ఎన్నిసార్లు పడిపోయి ఉంటాం? వాళ్ళన్నా ఒకసారి పడిపోయారు, మనం దినదినమో పడిపోతాం, దినదినమో పడిపోతాం. అయితే దేవుడు ఒక పోలీస్ అనుకోండి, మనకు రోజు దెబ్బలే. దేవుడు ఒక లాయర్ అనుకోండి, మనకు నిత్యం కూడా ఎక్కడుంటాం? జైల్లో ఉంటాం. అసలు మనం దేవుని దగ్గరికి వెళ్ళగలమా? వెళ్ళలేం. అయితే దేవుడు మనల్ని క్షమించాడు, మన పాపాలు మొత్తం ఆయన కడిగేశాడు. ఆయన కుమారుడు రక్తంలో మన పాపం మొత్తం కడిగేశాడు. ఒక్కొక్కసారి దేవుణ్ణి ఎరిగిన తర్వాత మారు మనసు పొంది అన్ని అనుభవాలు ఉన్నా కానీ సైతాను ఆలోచనలు కల్పిస్తూ ఉంటాడు. నువ్వు పడిపోయావు, నీ స్థాయికి తగ్గట్టు నువ్వు జీవించలేదు. దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు, ఒక పొజిషన్లో పెట్టాడు. ఆ పొజిషన్లో పెట్టాడు. పొజిషనల్ శాంటిఫికేషన్ అంటారు. ఆ స్థాయికి తగ్గట్టు మనం ఎప్పుడు ఉండం. ఎప్పుడు 1-2 స్పైకులు అవుతూ ఉంటాయి కానీ ఎక్కువ ఉండం. అలాంటి స్పైక్స్, అలాంటి బలహీనతలప్పుడు కూడా మనల్ని నడిపించేది దేవుని ప్రేమ, దేవుని దయ. దేవుడు నా పాపాలు నిజంగా నన్ను ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే నన్ను సమకూరుస్తాడు. ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నా ఉన్న కొద్దీ మోషే లాంటి అనుభవాలు స్టెప్స్గా ఉంటాయి. మోషేకి చిన్నప్పుడు తెలిసిన అనుభవంలోనే అక్కడే ఆగిపోతే దేవుని పేరు తెలిసేది కాదు. నాకు దేవుని పేరు తెలుసు సరిపోయిద్ది, దేవుడి శక్తి నాకు తెలుసు సరిపోయిద్ది అనుకోవాలి. అవునా? దేవుడు నన్ను పోషిస్తాడు, మారాన్ని మధురంగా మారుస్తాడు. అవునా? ఇప్పుడు ముందు సముద్రం ఉంది, వెనక సైన్యం ఉంది. దేవుడు ఎవరిని కోరుకున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలను కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు? నా ఇష్టం. దేవుడు అంటాడు, నా ఇష్టం, నేను ఎవరిని కరుణిస్తానో వాళ్ళని కరుణిస్తాను. ఐగుప్తికి అంత వైభవం ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు. యోసేపు ద్వారా ఐగుప్తికి అంత వైభవం ఇచ్చాడు. దేవుడు కోరుకున్నాడు అంతే. నేను ఎవరిని కరుణిస్తానో వాళ్ళని కరుణిస్తా. దేవుడు మనల్ని ఎందుకు కరుణించాడండి? మనకైనా గొప్పవాళ్ళమా? మన ఇంటి పేరు పెద్దదా? మన ఆస్తులు ఉన్నాయా? లేకపోతే మనం దేవునికి ఇష్టంగా జీవిస్తామా? చివరి వరకు నమ్మకంగా ఉండగలమా? ఎన్నిసార్లు మనం దేవుని నామాన్ని గాయపరిచాం, అయినా దేవుడు మనల్ని కరుణించాడు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు? ఆయన ఇష్టమైంది అంతే. ఆయన ఇష్టమైంది ఏంటంటే ఆయన స్వభావం అది. ఇక్కడ మనం చూస్తాం, నేను ఎవరి ఎడల కనికరం చూపిస్తానో వారి ఎడలే నేను కనికరం. ఒకసారి చూడండి, 33:19. దేవుడి కనికర పడతాడు, ఆయన ఇష్టం అది. దేవా, మన గొప్పతనం ఏమీ లేదు, ఆయన ఇష్టంలో మనం ఉన్నాం. ఆయన కనికరించే వాళ్ళ జాబితాలో మనం ఉన్నాం. అందుకని మనం దేవుణ్ణి ఆరాధించాలి. మనం చూస్తూ ఉన్నాం, ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ బాధను దేవుడు చూశాడు, వాళ్ళు విమోచించాడు. వాళ్ళు త్వరగా దేవుణ్ణి మర్చిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు. కానీ మోషేకి తెలిసింది. మోషే అడిగాడు. అదే మన జీవితం మనం అప్లై చేసుకుంటే దేవుడు మనల్ని చూశాడు, మన బాధ విన్నాడు. మన పాపంలో, శాపంలో సైతాని కింద నలిగిపోతూ ఉన్నప్పుడు మన బాధని, మన వేదన్ని దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడు? ఆయన వాక్యాన్ని
వినిపించాడు. మనతో పాటు చాలామంది వాక్యం విన్నారు. అవునా? దేవుడు మన మనసు తెరిచాడు. మనం దేవుని రక్షకుడిగా అంగీకరించాం. రక్షకుడిగా అంగీకరించిన తర్వాత అనుదిన జీవితంలో మనం నిత్యము మనకి రక్షించబడిన తర్వాత దేవుడు రక్షకుడుగానే తెలుసు. కానీ నిజంగా దేవుడు ఎలా తెలుసు? దేవుని పేరు ఎలా తెలిసింది? ఆయన వాక్యం ద్వారా ఆయన పేరుని, ఆయన మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని మనకి ప్రకటిస్తూ ఉన్నాడు. అవునా? ఈరోజు మనం ఆరాధించాల్సిన అంశం ఏంటంటే, మనం ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయికి తగ్గట్టు దేవుని చూస్తాం. నేను ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయికి తగ్గట్టు దేవుని చూస్తాను. మొదటగా తల్లిదండ్రుల నుంచి దేవుని గురించి విన్నాం అనుకోండి, దేవా నువ్వు అలాంటివాడివి, ఇలాంటివాడివి, చిన్నప్పుడు నాకు అలా చేసావు అని చెప్తాం. అదే దేవుని పేరు తెలిస్తే, దేవా నువ్వు ఉన్నవాడు నన్నవాడు అని ఆరాధిస్తావు. అదే నీకు దేవుని శక్తి, దేవుడు ఆయన ప్రేమతో దయతో మన ఎట్లా గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప కార్యాలు చేస్తాడు. అయ్యా నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు అని ఆరాధిస్తాం. అంతవరకు దేవుడు మారాన్ని మధురంగా మారుస్తాడు. ఆకాశం నుంచి అన్నం తీస్తాడు, మన్నా ఇస్తాడు. అదే నీ అనుభవం అనుకో, ఏం చేస్తావు? దేవా నన్ను పోషిస్తున్నావు. అన్నిటికంటే అల్టిమేట్ బెస్ట్ మన దేవుడు ఎవరో? దేవుడు దయగలవాడు. ఆయన దయ నా బాధను చూసింది, నా బాధ విన్నది, నన్ను కరుణించింది, నాకు ఆయన నామాన్ని ప్రకటించింది, నన్ను కనికరించింది. ఎందుకు కనికరించాడు? నేనే మంచోడు నన్ను కనికరించాడా? నేను గొప్పవాడు నన్ను కనికరించాడా? ఆయన ఇష్టమైంది అంతే. అయ్యా నువ్వు నన్ను ఎందుకు కోరుకున్నావో నాకు తెలియదు, నన్ను కోరుకున్నావు, నీకు వందనాలు. నేను ఆత్మీయ జీవితం నడుస్తున్నా కొద్దీ ఆత్మీయ జీవితం ఎన్నోసార్లు పొరపాట్లు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు ఒక డిసైడ్ చేశాడు. దేవుడు ఏమని చేశాడు? వీళ్ళు ఎప్పుడు కూడా నా విశ్రాంతిలోకి ప్రవేశించారు. దేవుడు మన పట్ల ఏం చేశాడండి? మనం బలహీనం అని తెలుసు, మనం అనుదినం పాపంతో, శాపంతో, లేకపోతే మన శరీరాశలతో పోరాడతామని తెలుసు. దేవుడు మనకు భరోసా ఇచ్చాడు. ఆయన ఆత్మను మనతో ముద్రించాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంచాడు, మనకు భరోసా ఇచ్చాడు దేవుడు. అలా ఎవరన్నా ఇస్తారా భరోసా? మనకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందనుకోండి, ఏదైనా పెద్ద కేసు అయితే పోయిద్ది, జాబ్ పోయిద్దా పోదా? ఏది గ్యారంటీ లేదు. ఉందా? ఏది గ్యారంటీ? రోడ్డు మీద వెళ్తాం, వస్తాం, మాట ఇస్తాం, ఎన్ని మాటలు ఇచ్చినా కానీ ఇంటికి వస్తామని గ్యారంటీ ఉందా? లేదు. అయితే దేవుడు మనకి మాట ఇచ్చాడు, అంతవరకు మన చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు. ఆ గ్యారంటీ ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఆయన కృపలో నుంచి ఇచ్చాడు, ఆయన కనికరం నుంచి ఇచ్చాడు. అవునా? నేను ముగిస్తా ఉన్నాను. మనం దేవుణ్ణి ఏ స్థాయిలో ఎరిగితే ఆ స్థాయి బట్టి మనం ఆరాధిస్తాం. అర్థవుతుందా? దేవుడు నీకు రక్షకుడిగా తెలిస్తే రక్షకుడిగానే ఆరాధిస్తాం. దేవుని పేరు తెలుసుకోనుకోండి, దేవా నువ్వు ఇంత గొప్పడు అని ఆరాధిస్తాం. దేవుని శక్తి తెలిస్తే, దేవా నీ శక్తి నా పట్ల బయలుపరిచావయ్యా అని ఆరాధిస్తాం. దేవుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నన్ను పోషిస్తాడు అని ఆరాధిస్తాం. అసలు దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన చూడండి, రుచి చూచి ఎరిగితేనే యెహోవా ఉత్తముడని. రుచి చూచి తెలుసుకోండి దేవుని శక్తి ఇది అని చెప్పాడా? దేవుడికి ఒక శక్తే ఉందనుకోండి, ఒక పాపి దేవుని దగ్గరికి వెళ్ళగలడా? భయం వేసిద్ది. ఇంట్లో నాన్న కొడతాడంటే తప్పు చేసినప్పుడు బుడ్డోడు వెళ్తాడా? వాడు చాటుగా ఉంటాడు. ఎందుకు? నాన్న కొడతాడు అక్కడ తెలుసు. నాన్న ప్రేమించి కొడతాడని వాడు తెలుసా? తెలిస్తే వెళ్ళి చెప్తాడు, దెబ్బలు తిన్నా నేర్పిస్తాడు. కీర్తనాకారుడికి ఆ అనుభవం ఉంది. ఇశ్రాయేల్ ప్రజలను నడిపించిన దావీదుకి ఒక మాట చెప్తాడు, యెహోవా నా కాపరి అనే పదం అంతవరకు ఎవరన్నా వాడారా? దావీదు జీవితంలో దావీదు ఇంట్లో ఆఖరుడు. ఆయన గురించి ఎవరు ఆలోచన చేయరు. ఎవరన్నా ఆలోచన చేస్తారా? ఇంటికి వస్తే ఏమడుగుతారు? గొర్రెలు ఎలా ఉన్నాయని అడుగుతారు. నువ్వు ఎట్టున్నావు, నువ్వు తిన్నావా, పడుకున్నావా అడుగుతారా? గొర్రెలు ఏం చేసి వచ్చావు అదే అడుగుతారు. అయితే దావీదుకి దేవుడు ఎవరో తెలుసు. ప్రశాంతంగా పచ్చిక మీద పడుకొని గొర్రెల్ని పడుకోబెట్టి ఆకాశం వైపు చూస్తూ, దేవా అందరూ నన్ను గొర్రెల కాపరిగా చూస్తున్నారు, నా కాపరి నీవు. దావీదు, దేవా నువ్వు శక్తి గలవాడివి,
కాబట్టి నాకు శక్తి ఇచ్చి సింహ బలం నుంచి, ఎలుగు బలం నుంచి నన్ను తప్పించావంటే ఆ శక్తి దగ్గర ఆగిపోయేవాడు. అవునా? దావీదు చాలా పదాలు వాడతాడు. నా శైలము, నా కోట, అది ఆత్మీయ జీవితంలో ఎదిగే కొద్దీ మనుషులు చేసే ఆరాధన. మన ఆరాధన మన అనుభవాలు, మనం దేవునిలో ఎక్కడ దాకా అనుభవం, అసలు దేవుని శక్తే చూస్తే మనం భక్తిలో ఎక్కువ కాలం నిలలేం. బయట లోకంలో చాలా బోధలు ఉన్నాయి. దేవుని విశ్వాసం ఉంచు, నువ్వు అడుగు, ఇస్తాడు. ఇవ్వకపోతే దేవుడు ఇవ్వాలని లేదు, ఆయన ఇష్టమైతే ఇస్తాడు, కష్టమైతే ఆపేస్తాడు. దేవుడు కఠినుడు కాదు, మన మేలు కోరి మనకు మంచి చేసే దేవుడు. మనకి ఏది ఇష్టమో అదే ఇస్తాడు. అవునా? హన్నా కూడా ఒక ప్రార్థన చేస్తుంది, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆ పదం అంతవరకు ఎవరు వాళ్ళ, ఆయన మా అనుభవం, అది ఆ అనుభవం. ఆయనకి సైన్యం ఉంది, ఆయన కాపాడతాడు. నీ అనుభవం ఏంటి, నా అనుభవం ఏంటి? మోషే ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయన జీవితంలో కొన్ని స్టెప్స్ మనం చూసాం. తల్లిదండ్రుల దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నాడు. ఆయన పేరు తెలుసుకున్నాడు, ఆయన రక్షకుడు అని తెలుసుకున్నాడు, ఆయనకు శక్తిమంతుడని తెలుసుకున్నాడు, ఆయన పోషకుడు అని తెలుసుకున్నాడు. అల్టిమేట్గా ఆయన ఏం తెలుసుకున్నాడంటే, అయ్యా నువ్వెవరు? ఒకసారి అది ఆ ఒక్క వాక్యం చూసుకొని మనం ముగించుకుందాం. 34:6-7 వచ్చిన. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన వేల మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించను. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తల్లిదండ్రుల దోషము కుమారుల మీదకని, కుమారుల దోషము రప్పించును. మనం దోషులం. మనం ఎవరండి? మన దోషులం. మన దోషం ఎవరి మీదకి రప్పించాడు ఆయన? నా దోషం ఎవరి మీద పడింది? ఆయన కుమారుడి మీద పడింది. నా పాపపు శిక్ష ఎవరు అనుభవించారు? ఆయన కుమారుడి మీద వేసుకున్నాడు. అవునా? ఆయన కుమారుడి మీద నా దోషాన్ని వేసుకున్న తర్వాత నేనేమయ్యాను? నా మీద ఉన్న శాపం పోయింది, నా మీద ఉన్న దోషం పోయింది. లోకంలో శాపాలు, దోషాలు అన్నీ ఉంటాయి. అవన్నీ ఆయన కుమారుడి మీద వేసి, ఆయన కుమారుడిని శాపగ్రస్తుడు ఆయన చేసి, ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించిన తర్వాత మన ఆత్మీయ జీవితంలో మనం ఆయన శక్తిని ఒక్కటి నమ్ముకుంటే, శక్తి కనపరచకపోతే ఆగిపోతాం, అన్నం లేకపోతే ఆగిపోతాం, ఆయన మన బాధ ప్రార్థన వినకపోతే ఆగిపోతాం. కానీ ఆయన ఎవరో తెలుసుకొని మనం ఆరాధన చేస్తే, మనం ఎరిగితే మనం దేవుని గురించి తెలుసుకుంటాం. అది మోషే తెలుసుకున్నాడు. తల్ల వంచుదాం. మన స్థాయి బట్టి, మన అనుభవాలను బట్టి మనం ఆరాధన చేద్దాం.